హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. క్రిస్మస్ హాలిడేస్లో నేను మా సిస్టర్తో కలిసి రాయ్పూర్ వెళ్ళాను అనమాట. రాయ్పూర్లో ఎవరైతే ఉన్నారో తెలుసా మీకు? మా అన్నయ్య వాళ్ళు ఉన్నారండి. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము చాలా ఇయర్స్ అవుతుంది. సో అందరికీ వర్క్స్, ఇంట్లో పిల్లల చదువులు, సో అందరికి మాకు వెళ్ళడానికి వీలు కాదనమాట. అందుకని నేను మా సిస్టర్ కలిసి ఎలాగైనా సరే ఈ క్రిస్మస్ హాలిడేస్కి మా అన్నయ్య వాళ్ళకి వెళ్ళాలని కన్ఫర్మ్ చేసుకొని బయలుదేరేసాము. చెన్నైలో మా ట్రైను ఈవినింగ్ 3:30 అండి. ఇక్కడ నుంచి చెన్నైలో బయలుదేరితే పక్క రోజు మధ్యాహ్నం 12:45 to 1 రీచ్ అయ్యాం అనమాట. మా అన్నయ్య వాళ్ళ బాబు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మా అన్నయ్య వాళ్ళు నయా రాయ్పూర్లో ఉంటున్నారనమాట. జస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ పట్టింది, దాదాపు 1 hour పట్టింది మా అన్నయ్య వంటికి వెళ్ళాటికి. సో మేము దిగంగానే మా లగేజ్తో మా అన్నయ్య గారి వైఫ్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసేసుకున్నారు. ఇంకా ఆ రోజైతే మేము అందరం రెస్ట్ తీసేసుకొని పక్క రోజు రాయ్పూర్లో ఎంతో ఫేమస్ అయిన కౌసల్యాదేవి మందిర్ ఉన్నదటండి. దాన్ని చూడడానికి అయితే బయలుదేరాము. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే రాముల వారి తల్లి కౌసల్యాదేవి టెంపుల్ ఉండేది ఈ ఒక్క చోటే అంట. సో మనం అయితే ఈరోజు ఆ వీడియోలో కౌసల్యాదేవి మందిర్ టెంపుల్ని చూడబోతున్నాము. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? గెట్ ఇన్ టు ద వీడియో. మాతా కౌసల్య మందిర్ వచ్చి రాయ్పూర్ నుంచి 27 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కట్టున్నారండి. చాంద్కొరి అనే విలేజ్లో ఉన్నది ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదండి. ఏరియా వైజ్గా చాలా ఎక్కువ స్థలంలో ఈ గుడిని కట్టున్నారనమాట. చూడంగా నిజంగా స్టార్టింగ్లోనే మనకి రాముల వారి పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహమే మీకు 30 to 35 feet ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా హైట్ ఉండిందనమాట రాముల వారి విగ్రహం. విగ్రహానికి ఎదురుగుండానే మీకు రాముల వారి పాదాలు కూడా పెట్టున్నారు. మొత్తం మార్బుల్లో చేస్తున్నారు. చాలా బాగున్నాయి. అందరూ ఈ పాదాలకి నమస్కారం చేసుకొని టెంపుల్లోకి మనం లోపలికి వెళ్తారనమాట. టెంపుల్ అయితే చాలా చిన్నదిగానే ఉంటుంది. మీరు బాగా చూసారంటే చుట్టూరు నీళ్లు ఉంటాయి. మధ్యలో ఒక బ్రిడ్జ్లా కట్టి ఈ టెంపుల్ని కట్టున్నారనమాట. కన్స్ట్రక్షన్ అయితే చాలా చక్కగా కట్టారండి. ఈ పక్క ఆ పక్క నీళ్లుండి మనకి మధ్యలో పోవడానికి దోవ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే మనం గుళ్ళోకి వెళ్ళాలన్నమాట. మొత్తం కూడా మీకు రెడ్ కార్పెట్ వేసినట్టుగా ఉంటుందండి టెంపుల్. చాలా బాగుంటుంది. రాముల వారి విగ్రహం అయితే స్టార్టింగ్లోనే మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అంత పెద్ద విగ్రహం కట్టున్నారు. టెంపుల్ పై నుంచి అవుట్లుక్ చూడండి ఎలా ఉందో. రాముల వారి ఎదురుగుండా ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటారనమాట. ఇలా మనం బ్రిడ్జ్ నుంచి వస్తూ లోపలికి వచ్చామంటే టెంపుల్లోకి వెళ్తాం అనమాట. జస్ట్ లెఫ్ట్ నుంచి ఒక పెద్ద ప్రదక్షిణలాగా ఉంటుంది. వాటర్ చుట్టూరు కట్టున్నారు. ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్లో చూసామంటే టెంపుల్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తుంటారు. ఏ రోజులు ఏ టైమింగ్స్ ఎంతెంత సేపు ఉంటాయి అని చెప్పేసి. సో మనం ఇంకా చూసుకొని జస్ట్ అంటే టెంపుల్ మనం లెఫ్ట్లో నుంచి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చేస్తాము. అంత బాగా కట్టున్నారండి. నిజంగా చాలా అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ కౌసల్యాదేవి మందిర్ ఏముందిలే అనుకుంటే వెళ్ళాను, కానీ చూసిన తర్వాత అర్థమైంది ఆ టెంపుల్ యొక్క గ్రేట్నెస్, గొప్పతనం ఎంత బాగా కట్టున్నారనేది. మా అన్నయ్య అన్నారు ప్రపంచంలో కల్లా ఇదే నెంబర్ 1 ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు మాతా కౌసల్య టెంపుల్ అనగానే సరే ఇంక నేను వీడియో తీయడం మొదలుపెట్టాను అనమాట. తీసి మన సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు కదా ఈ వీడియోని అని చెప్పి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీ అందరూ. సో అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ చేయకుండా మొత్తం చూడండి. దశరథ మహారాజు సభలో కూర్చున్నట్టుగా ఎంత చక్కగా ఉందో. విగ్రహాలు అయితే అంత అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు. దశరథ మహారాజు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి, తర్వాత వశిష్ఠ మహాముని, విశ్వామిత్ర మహాముని వాళ్ళును, ఇంకా రామ్, భరత, లక్ష్మణ్, శత్రుఘ్న నలుగురు కూడా కూర్చొని మధ్యలో కూర్చున్నట్టుగా తీస్తున్నారనమాట. చాలా చక్కగా ఉండింది. ఒక్కొక్కరి విగ్రహంలో మొహంలో అయితే ఎంతో కళ అనమాట. చాలా చక్కగా చేస్తున్నారు. ఇది మొత్తం చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఫొటోస్ తీసుకుంటున్నారండి. నెక్స్ట్ టెంపుల్ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మధ్యలో కౌసల్యాదేవి మందిర్ ఉంటుందన్నమాట. అంటే కౌసల్యాదేవి రాముల వారితో ఉంటుంది. చాలా చిన్నదిగానే ఉంటుంది కానీ టెంపుల్, కానీ ఆ స్థలానికి చాలా విశిష్టత వచ్చినదనమాట. ఇదేనండి కౌసల్యాదేవి రాముల వారితో ఉండే స్థలం అనమాట. ఆ రోజు వీడియో తీయడానికి అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకని నేను లాంగ్ నుంచి తీశాను. మోస్ట్లీ కవర్ అయిందో లేదో కూడా తెలియలేదు. మేబీ చాలా రష్గా కూడా ఉండింది ఆ వేళ. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని మాతా కౌసల్యాదేవిని ఇలా బయటకు వచ్చేసామంటే బయట శివుడు అంతా కూడా ఉంటారు. నేరుగా ఈ మాదిరి మీకు ఒక చిన్న పాండ్ లాగా ఉంటుందన్నమాట. అంటే దట్ మీన్స్ మనం స్టార్టింగ్ ఎంటర్ అయ్యాం కదా, బ్యాక్ సైడ్ క్వైట్గా ఆ రోజు మేము చూసామంటే ఆ పాండ్లో ఒక టార్టాయిస్ తాబేలు అనేది చాలా బాగా ఆడుతూ కనిపించిందండి. వైట్ టార్టాయిస్ అనమాట. చాలామంది పిల్లలందరూ కూడా కూర్చొని ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. నేను కూడా మ్యాక్సిమం కవర్ చేశాను. జనరల్గా మనం టార్టాయిస్ చాలా స్లోగా అంటాం కదా,
ఇదైతే వాటర్లో ఎంత స్పీడ్గా వచ్చేస్తుండిందో, అందుకని నేను కూడా ఒక్కొక్క సెకండ్ సేపు కవర్ చేశాను. చూసారు కదా టార్టాయిస్ ఎలా మూవ్ అవుతుందో. ఇంకా అక్కడి నుంచి మనం బయలుదేరామంటే టెంపుల్ రైట్ సైడ్ తిరుగుతాం అనమాట. చూడండి ఒకసారి గుడి చుట్టూరు మీకు నేను చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయనేది. ఇట మనం తిరిగి మెట్లు పైకి ఎక్కామంటే నేరుగా ఎదురుగుండా ఉండేదే కౌసల్యాదేవి మందిరు. లెఫ్ట్ తీసుకున్నామంటే మళ్ళీ స్ట్రైట్గా శివాలయం, శివుని విగ్రహం ఉంది చూడండి. ఇది చాలా పెద్దదిగా ఉంది. శివుని విగ్రహం కూడా దాదాపు 10 feet ఉండింది. ఎదురుగుండా నంది కూడా ఉండిందండి. చాలామంది ఇక్కడ కూడా వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తున్నారు. నంది చూడండి ఎంత పెద్దది ఉందో. శివుని విగ్రహం కూడా ఉండిందనమాట. అంత దూరంలో పోయి ఇంత మంచి విగ్రహాలని ఎలా కన్స్ట్రక్షన్ చేశారనేది నేనైతే చాలా ఆశ్చర్యానికి లోనే అనమాట. చాలా బాగుండింది. నిజానికి మా అన్నయ్యకి చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి టెంపుల్ని మాకు చూపించారు. ఇంకా అక్కడ నుంచి శివుని దర్శనం చేసుకొని ఇలా కిందకి చుట్టూరు వచ్చేసామంటే నెక్స్ట్ అవుట్ సైడ్కి పోయే దోవే అనమాట. ఇది చెప్పాను కదా టెంపుల్ లెఫ్ట్లో ఎంటర్ అయ్యి రైట్ సైడ్ బయటకు వచ్చేస్తాం అనమాట. ఇట్లా రైట్ సైడ్ రాగానే కరెక్ట్గా శివుడికి బ్యాక్ సైడ్లో చూసారంటే టెంపుల్లో మధ్యలో క్షీరసాగర మదనం చేస్తాం కదా, ఆ విగ్రహాన్ని అయితే పెట్టున్నారండి. నిజంగా అసలు అది చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నీళ్ళ మధ్యలో ఈ క్షీరసాగర మదనాన్ని ఎంత బాగా చేసి పెట్టారంటే చూడండి మీకే అర్థమవుతుంది. ఒక పక్క రాక్షసులు, ఒక పక్క దేవతలు క్షీరసాగర మదనం చేస్తున్న సన్నివేశం లాగా చిత్రీకరించి పెట్టున్నారు. నిజంగా ఇది చాలా అంటే చాలా బాగుండింది. చాలా మంది అక్కడ కూర్చొని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారండి. నిజంగా ఈ ఫోటో ఇక్కడ హైలైట్ అనమాట. ఈ వీడియో అనేది బొమ్మని ఎంత కష్టపడి చేశారనేది తెలియదు. చుట్టూతా నీళ్లు, మధ్యలో మాత్రం ఈ బొమ్మని పెట్టి ఉంటారనమాట. ఇంకా నేను, మా అన్నయ్య వైఫ్ మౌదిన్ గారు, మా అక్క అందరం కూర్చొని రకరకాల ఫొటోస్ స్టిల్స్ తీసుకుంటూ అక్కడ కూడా ఎంజాయ్ చేసాము. చెప్పాను కదా ఇదే సముద్ర మంథన్ అని రాసి దీని ఎదురుగుండా ఇది ఉన్నదనమాట. సో అప్పటికే మాకు కొద్దిగా లేట్ అవుతూ వచ్చింది, 6 అవుతూ వచ్చింది. ఇంకా మళ్ళీ మేము రాయపూర్కి వచ్చేటికి బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి అందరం ఇంకా ఒకసారి మళ్ళీ ప్రదక్షిణలాగా చూసుకొని అంతా ఎంజాయ్ చేసుకుంటూ బయటకు వచ్చేసాం అనమాట. ఈ క్షీరసాగర్ మదనం అయిపోయిన తర్వాత ఇంకా మనం బయటకు వచ్చేయడమే, ఇంకా చూడదగినగా ఏమీ లేవని చెప్పారండి. ఇంకా మేము అక్కడి నుంచి చిన్నగా బయటకు వచ్చేసాం. ఇప్పుడు రిటర్న్లో చూస్తేనే నాకు అర్థమైంది ఈ బ్రిడ్జ్ అనేది మనం చేతులు ఎలా ఉంటాయో ఆ వేళ్లతో పట్టుకున్నట్టుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. చూడండి ఒకసారి లైట్ వేసినప్పుడు అర్థమైంది. అంటే మనం లోపల నుంచి లోపలికి వస్తున్నాం అన్నమాట. ఈ బ్రిడ్జిలో అన్నీ కరెక్ట్గా చేతులతో బ్రిడ్జిని పట్టుకున్నట్టుగా ఉండిందనమాట. అసలు హ్యాండ్స్, ఫింగర్స్ అంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అక్కడి నుంచి మేము ఇంకా బయటకు వచ్చేసాము, టైం అయిపోతుంది లేట్ అని చెప్పేసి. ఇదండి ఈ టెంపుల్ యొక్క ఫేమస్ విశిష్టత. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ పక్క రోజు మీ అందరం ఎక్కడికి వెళ్ళాం, మేమేం చూసాం అనేది ఇంకొక నెక్స్ట్ లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత రాముల వారి పెద్ద విగ్రహాన్ని కూడా ఒకసారి ప్రదక్షిణం చేసి వస్తామని వెళ్ళామండి. అప్పటికే పొద్దుపోయింది, అందరూ ఇంకా చక్కచక్క బయటకు వచ్చేస్తున్నారు. రాముల వారి ఎదురుగుండానే ఆంజనేయ స్వామి కూర్చో ఉంటారనమాట. చూస్తుంటేనే మీకు అర్థమవుతున్నది కదా ఎంత పెద్ద విగ్రహం చూడండి. నేను పాదాలకు నమస్కారం చేసుకొని వచ్చాను. రాముల వారు నిజంగా న్యాచురల్గా ఉన్నారు, ఎటువంటి అలంకారం అనేది ఏమీ లేకుండా చాలా న్యాచురల్గా ఉన్నారు రాముల వారు. నాకైతే చాలా నచ్చింది ఈ టెంపుల్. పాదాలు చూడండి ఎంత పెద్ద పాదాలు. మేము కూడా అందరం కూడా నమస్కారం చేసుకొని ఇంకా కంచి బయలుదేరేసాము. అయోధ్యలో రామాలయం నిర్మించే టైంలో నేను ఇటువంటి టెంపుల్కి వెళ్ళడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది కాబట్టి వీడియో తీసి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి. సో మీ అందరికీ నచ్చిందా ఇలాగూ? చాలా ఇన్ఫర్మేషన్ కదా. మాతా కౌసల్య మందిర్ మనం ఎక్కడా వినడం కానీ చూడడం కానీ లేదు. నేనైతే ఇదే ఫస్ట్ టైము చూసేసి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసామండి. అప్పటికే బాగా పొద్దుపోయింది. ఇంకా అందరం బయలుదేరి రాయపూర్కి వచ్చేటికి బాగా నైట్ అయిపోయింది అనమాట. సో ఇది రాయపూర్లో మా అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూసిన మాతా కౌసల్య మందిర్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ లాగా చేసి చూపిస్తున్నాను. సో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చింటూ క్రియేషన్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.